బుద్ధి బాగుంటే ఆనందం, సంఘటనలు బాగుంటే కాదు. సంఘటనలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. నీ బుద్ధి ఎలా ఉన్నది ఏం తెలుసా? కొందరికి బోల్డ్ అంత ఆస్తి ఉంటుంది, ఇంట్లో అందరూ సుఖంగానే ఉంటారు, కానీ పనికిమాలిన ఆలోచనతో ఎప్పుడు దుఃఖాలు భయాలు బెంగలే, దాని అనారోగ్యాలు తెచ్చుకోవడం చూస్తుంటాం. సైకియాట్రిస్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఖాళీగా ఉంటే వచ్చే రోగాలు కొన్ని ఉంటాయి, వాటి పేరు మానసిక రోగాలు. వీడితో తిరుగుతూ ఉంటారు ఇక్కడ. అంటే ఏకంగా బ్రతికేస్తే లాభం లేదు, ఎన్ని ఉండాలో చూడండి ఇక్కడ. ఎన్ని సమకూర్చుకుంటే ఆనందంగా ఉంటావు నువ్వు చెప్పు. అంటే వస్తువు సమకూర్చడంలో ఆనందం లేదయ్యా, ఆనందం ఇక్కడుంది. అది ఎలా వస్తుంది? జ్ఞానం వల్ల వస్తుంది అన్నాడు ఇక్కడ. కానీ ఎక్కువ కాలం బ్రతికిన జ్ఞానంతో ఆనందంగా బ్రతకడం గొప్ప. నువ్వు అలా బ్రతుకుతున్నావు, దేనివల్ల బ్రతుకుతున్నావు అంటే అప్పుడు చెప్తున్నాడు మార్కండేయుడు, ఆ ఈశ్వరుడు మృత్యుంజయుడు. ఇంత ఇంట్రడక్షన్ దీనికోసం ఇచ్చామండి ఇక్కడ. మృత్యుంజయుడు అసలు అజ్ఞానమే మృత్యువు, ఆ మృత్యువుని పోగొడతాడైనా. కానీ ఆశ్రయించడం వల్ల నాకు దీర్ఘాయుష్య ఇచ్చాడు కాదన్ను, కానీ అసలు అమృతమేదో అది నాకు ఇచ్చాడు. మృత్యువైన అజ్ఞానాన్ని పోగొట్టాడు. ఎలాగో అంటే ఆ మృత్యుంజయుణ్ణి నేను జ్ఞానార్థనే కొలుచుకున్నాను, అప్పుడు ఆయన దక్షిణామూర్తి రూపంలో నన్ను అనుగ్రహించాడు అన్నాడు ఇక్కడ. దక్షిణామూర్తి ఏన అపరోక్షో భవతి అని చెప్తాడు ఇక్కడ. దేనివల్ల దక్షిణామూర్తి అపరోక్షమయ్యాడో, అపరోక్షం అనేది అద్భుతమైన వేదాంతిక టర్మ్. మీకు అపరోక్షం అంటే అర్థం తెలుసా? పరోక్షం అంటే తెలుసు కదండి, ఇంకా అంత మర్చిపోలేదు భాషని. పరోక్షం అంటే ఒక వస్తువు ఎదురుగా లేకపోతే పరోక్షం, ఎదురుగా ఉంటే ప్రత్యక్షం. భగవంతుడు ప్రత్యక్షమా పరోక్షమా? ఇప్పుడు అది ఆలోచించాలి. ప్రత్యక్షం అంటే కంటి ముందు కనబడాలి. కంటి ముందు పదార్థం కనబడుతుంది, పరమార్థం కనబడదు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు కళ్ళకు కనబడాలంటే వాడు మూర్ఖుడు అంటారు. నీ కళ్ళకి నీలాంటి వాళ్ళే కనబడతారు, పదార్థాలే కనబడతాయి. పదార్థం లక్షణం పుట్టడం పోవడం. భగవంతుడు అలాంటి వాడు కాడు కదా. అటువంటప్పుడు ఆయన ప్రత్యక్షం కాడు. పరోక్షమా? పరోక్షం అంటే ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో లేడు, అంతటా ఉన్నాడు అని చెప్తున్నాం కానీ పరోక్షం కాదు. మరేం చెప్పాలి? భగవంతుడు ప్రత్యక్షమా పరోక్షమా? ఇప్పుడు చెప్పండి. ఇది ఆలోచించడం కంటే టీవీ సీరియల్ చూడడం బెటర్ అనుకుంటున్నారేమో. అప్పుడు ఒక టర్మ్ కావాలి భగవంతుడికి, పరమాత్మకి. ఆ టర్ము అపరోక్షం. అంటే అంతటా ఉన్నాడు, తెలియబడట్లేదు, సాధనకి అనుభూతికి వస్తాడు, అంతటా అనుభూతిలోకి వస్తాడు ఇక్కడ. అందుకే దక్షిణామూర్తి నాకు అపరోక్షం అవడం వల్ల, ప్రత్యక్షం అవడం వల్ల అనలేదు, అపరోక్షం అవడం వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చిందయ్యా అన్నాడు.